ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదధర శ్రీవాసాది గౌర భక్తరుంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ సన్మాతాజీస్ దండాత్ ప్రణామాలు. సో మనము చౌరాష్టకం సిరీస్ లో ఈరోజు 4వ క్లాస్. మనకు ఇప్పటి వరకు మనము మొదటిగా పురుషోత్తమ మాసం యొక్క వైభవం గురించి చెప్పుకున్నాము. ఇది భక్తులకు ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుంది, మనం ఇలా విధి విధానాలు 2వ క్లాస్ లో చెప్పుకున్నాము. 3వ క్లాస్ లో మనము ఈ చౌరాష్టకం రచయిత అయినటువంటి శ్రీల బిల్వమంగళ ఠాకూర్ వారి వైభవం గురించి చెప్పుకున్నాము. ఈరోజు 4వ క్లాసు, విచ్ ఇస్ యాక్చువల్లీ చౌరాష్టకంలోని మొదటి వర్స్. సో ఈ వర్స్ గోస్ లైక్ దిస్: వ్రజే ప్రసిద్ధం నవనీత చౌరం గోపాంగనానాం చడుకుల చౌరం అనేక జన్మార్జిత పాప చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. సో ఇక్కడ మనకు సాధారణంగా చాలా స్థుతులు ఉంటాయి మనకు, లైక్ అష్టకము, దశకము, సహస్రము. అష్టకం అంటే దామోదర అష్టకం కావచ్చు, చౌరాష్టకం కావచ్చు, గురువాష్టకం కావచ్చు, చాలా అష్టకాలు, నందనందాష్టకము, యుగలాష్టకము, చాలా అష్టకాలు ఉన్నాయి మనకు. దశకాలు కూడా చాలా ఉన్నాయి మనకు, సహస్రాలు కూడా చాలా ఉన్నాయి. విష్ణు సహస్రనామం మనకు ఫేమస్. సో ఈ విధంగా చాలా సాధువులు, చాలా గొప్ప గొప్ప భక్తులు మనకు చాలా అష్టకాలను, దశకాలను, పంచకాలను, సహస్రాలను ఇలా ఇస్తా ఉంటారు. శతకాలు కూడా ఉంటాయి మనకు, నరసింహ శతకము, నారాయణ శతకము, ఇలా ఉంటాయి అన్నమాట. సో మనకు ఈ సిరీస్ కి రెలవెంట్ గా మన బిల్వమంగళ ఠాకూర్ మనకు చౌరాష్టకాన్ని ఇచ్చారు. అష్టకం పేరే చౌర అష్టకం. చౌర అంటే దొంగ. సో ఓ దొంగ గురించి పాడే అష్టకం అన్నమాట. సో మొదటి క్లాస్ లో మనము కాలము 2 రకాలని చెప్పుకున్నాం. ఏమేమి? కామకాలము, నిష్కామకాలము. అంటే మన కోసము చేసే పనుల్లో కాలాన్ని కామకాలం అంటాము. భగవంతుని కోసం చేసే కాలమును, ఆ పనులు చేసే ఆ కాలాన్ని నిష్కామకాలం అంటాం చెప్పుకున్నాం. 2వ క్లాస్ లో కర్మ 2 రకాలని చెప్పుకున్నాం: ప్రవృత్తి, నివృత్తి. అంటే ప్రవృత్తి అంటే మన కోసం చేసే కార్యాలను ప్రవృత్తి మార్గం అంటాం, భగవంతుని సంతోషం కోసం చేసే వాళ్ళని నివృత్తి మార్గం అంటాం. సో 3rd క్లాస్ లో 2 టైప్స్ ఆఫ్ అసోసియేషన్ గురించి చెప్పుకున్నాం: వాణి, వాపు. ఈరోజు 2 టైప్స్ ఆఫ్ థీవ్స్, దొంగలలో 2 రకాల దొంగలు ఉంటారన్నమాట. ఒకటి మంచి దొంగ, ఒకటి చెడ్డ దొంగ. చెడ్డ దొంగ ఏం చేస్తాడు? మనకి మన దగ్గర ఉన్నటువంటి, మనం సంపాదించుకున్నటువంటి ఆస్తులన్నీ తీసుకుపోయి మనల్ని ఒక పేదవాడిలాగా మిగిల్చిపెట్టేస్తాడు. వీడు చెడు దొంగ. మంచి దొంగ సేమ్ మన దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ థింగ్స్ అన్ని తీసుకుపోయి మనల్ని రిచ్ చేస్తాడు. అది మంచి దొంగ. 2 రకాల దొంగ. చెడ్డ దొంగ ఏం చేస్తాడు? మనల్ని పేదవాడిలాగా మార్చేస్తాడు. మంచి దొంగ ఏం చేస్తాడు? మన దగ్గర మనకు అవసరం లేనివన్నీ దొంగతనం చేసేసి మనల్ని రిచ్ గా చేస్తాడంట. ఆ రిచ్ దొంగ, ఆ మంచి దొంగ గురించి మనకు బిల్వమంగళ ఠాకూర్ ఈరోజు చెబుతున్నారు. ఆ మంచి దొంగ పేరు ఏంటంటే కృష్ణ. ఆ కృష్ణుడు ఏం దొంగతనం చేస్తాడంట? వ్రజే ప్రసిద్ధం నవనీత చౌరం. నవనీతం అంటే వెన్న దొంగతనం చేస్తాడంట. సాధారణంగా మనం ఊర్లలో కూడా చూసినట్లయితే రోజు పొద్దున్న లేవగానే ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే పాలు పితుకుతా ఉంటారు అన్నమాట ఆవులకి. పొద్దున అర్లీ మార్నింగ్ పితికేస్తారు. మేము చిన్నగా ఉన్నప్పుడు మేము లేసేసరికి పాలు రెడీగా ఉండేవన్నమాట. ఒక్కొక్కసారి తొందరగా లేస్తే ఊర్లోకి పోయి డైరెక్ట్ ఆవు నుంచే పాలు తాగేవాళ్ళం అన్నమాట. అంటే ఆవు నుంచి ఇట్లా వాడు పితుకుతా ఉంటే మేము నోరు అని చాపేవాళ్ళం అన్నమాట. డైరెక్ట్ వచ్చి నోట్లో పడేవన్నమాట. సో వేడిగా ఉంటుండే పాలు. సో ఈ ఊర్లో ఏం చేస్తారంటే అంత పొద్దున లేసి బ్రహ్మ ముహూర్తంలో లేసి పాలు పితికి వాటిని చిలుకుతా ఉంటారు అన్నమాట. చిలుకుతా ఉంటే దాని నుంచి మంచి పెరుగు వచ్చి దాని నుంచి వెన్న వస్తుంది అన్నమాట. ఈ వెన్ననంతా తీసుకపోయి గోపికలు ఏం చేసేవారంటే పైన ఉట్టిలలో వేలాడదీసేవాళ్ళు అన్నమాట. ఉట్టిలలో వేలాడదీస్తే ఈ లెంపు ఇంత కష్టపడి వేలాడదీస్తా ఉంటే ఇంకొక బ్యాచ్ ఉంటది అన్నమాట పక్కకు. ఈ గోపికల బ్యాచ్ ఏంపై
ఇంత కష్టపడి రెడీ చేస్తా ఉంటే ఇంకొక బ్యాచ్ పక్కన పిల్లల బ్యాచ్ ఉంటుంది అనమాట. పిల్లల బ్యాచ్ లో కృష్ణుడు, వారి ఫ్రెండ్స్ అయినటువంటి శ్రీరామ, మధుమంగల్, సుబల, వీళ్ళందరూ ఎంపై ఇంకో ప్లాన్ చేస్తున్నట్టు అది ఎట్లా దొంగతనం చేయాలని చెప్పేసి. సో నైట్ ఒక మాస్టర్ ప్లాన్ వేసేవాళ్ళు అనమాట. ఏమని, శ్రీరామ నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, నీ పైన మధుమంగ నీ పైన సుబాల నిల్చుంటాడు, వాడిపైన మధుమంగల్ నిల్చుకుంటాడు, వాడిపైన నేను వచ్చి కూర్చొని మెల్లగా ఉట్టి పగలు కొట్టేస్తా అని చెప్పేసి ప్లాన్ వేసుకునే వాళ్ళు అనమాట. సో ఇంత మాస్టర్ ప్లాన్ వేసి రోజు వెన్న దొంగతనం చేసేవాళ్ళం. అప్పుడు వీళ్ళు వచ్చేంపై గోపికలు వచ్చేంపై యశోద కంప్లైంట్ చేసేవాళ్ళు. ఏమని, మీ బాబు వచ్చి మా వెన్న మొత్తం దొంగతనం చేసేస్తున్నాడు అని కంప్లైంట్ చేసేవాళ్ళు అనమాట. ఆ కంప్లైంట్ చేస్తా ఉన్నప్పుడు కూడా వాళ్ళకు నవ్వు ఆగట్లేదంట కృష్ణుడి గురించి కంప్లైంట్ చేస్తా ఉంటే. అంత స్వీట్ ఉన్నాయంట కృష్ణుడి పాస్ట్ టైమ్స్. అప్పుడు ఎంపై యశోద ఎంపై కర్ర పట్టుకొని వచ్చేదన్నమాట. ఎవరికి, కృష్ణుడి దగ్గరికి. ఇంకోసారి దొంగతనం చేస్తావా, మన ఇంట్లో ఏం తక్కువైంది, మనం ఈ ఇక్కడ రాజుల మనకు అంత కర్మేం పట్టింది, మన ఇంట్లోనే చాలా లక్షల లక్షల ఆవులు ఉన్నాయి, నీకోసం స్పెషల్ గా నేను మంచి మంచి ఆవులను వెతికి వెతికి పట్టుకొని వాటి నుంచి వచ్చే పాలంగు నీకు మళ్ళీ నేను కూడా అలానే బటర్ చేసి పెడుతున్నా కదా, నీకు పక్కింటికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి తిట్టేదన్నమాట. తిడతా ఉంటే కృష్ణుడు ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టి మూతి మొత్తం బటర్ ఉంటది కానీ చెప్పడం పోయి అమ్మా నేను తినలేదమ్మా అని చెప్పేవాడు అన్నమాట. చాలా ఇన్నోసెంట్ కృష్ణుడు, చిన్న కిడ్ కానీ పెదవుల పైన కనిపిస్తుంది ఆల్రెడీ బటర్, మన కృష్ణుడు ఎంపై తినలేదని చెప్పేవాడు అన్నమాట. సో ఈ తినడమే కాదు, ఈ తిన్న బటర్ ని అందరికి పంచేవాడు అన్నమాట. దొంగతనం చేసిన బటర్ ని ఎస్పెషల్లీ కోతులకు పంచేవాడు. ఎందుకు పంచేవాడు అంటే, రామాయణంలో ఈ కోతులందరూ మాకు హెల్ప్ చేశారు కదా, ఈ కోతుల రుణం ఎలా తీసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ జన్మలో వాళ్ళందరూ మళ్ళీ ఈ కోతుల్లాగా పుట్టి వాళ్ళందరికి బటర్ పెట్టాడు అన్నమాట కృష్ణుడు. బటర్ పెడతా ఉంటే అప్పుడప్పుడు మంకీస్ ఏం అమ్మ మాకు చాలా చాలా ఎక్కువైపోయింది చాలు అంటే అప్పుడు కోపంతో ఇంకా బటర్ తీసి పడేసేవాడు అనమాట. ఏమని, ఈ బటర్ ఎంత యూజ్లెస్, థర్డ్ క్లాస్ బటర్ అంటే కనీసం మంకీ కోతులకు కూడా నచ్చట్లేదు ఈ బటర్, ఇది ఒక బటర్ అని చెప్పేసి ఇంకా ఆ కొండ పగలొట్టి వెళ్ళిపోయాడు అనమాట. సో వెరీ నాటీ కిడ్ అన్నమాట కృష్ణుడు. సో ఈ కృష్ణుడు ఇలా ఈ బటర్ ని దొంగతనం చేయడంలో బిల్వమంగళ ఠాకూర్ దీన్ని ఎందుకు అంటున్నాడు, ఈ ఈ టైంలో ఎందుకు అంటున్నాడు అంటే, బటర్ ఎక్కడి నుంచి వస్తుంది, పాల నుంచి వస్తుంది. పాలను మనం చూస్తే దాంట్లో బటర్ కనిపిస్తుందా, కనిపించదు. కానీ లోపల ఏముంది, బటర్ ఉంది. అలాగే మన హృదయంలో మనం పైన చూసామనుకోండి కృష్ణుడు కనిపించాడు, కృష్ణుడి పైన ప్రేమ కనిపించదు. కానీ ఏ విధంగా అయితే పాలను వెతికి వాటిని పెరుగు చేసి ఆ పెరుగుని చిలికి అప్పుడు ఇలా అయితే బటర్ వస్తుందో, అదేవిధంగా మన హృదయంలో కూడా హిడెన్ గా మనకు కనబడకుండా భగవంతుని పైన ప్రేమ అనేది దాగి ఉన్నది. దాన్ని మనము జపము చేసి భగవంతుని యొక్క కథ విని భగవంతుని పైన ప్రేమ పెంచుకుంటే అప్పుడు ఆటోమేటిక్ గా అది మనకు బయట వచ్చేస్తుంది అన్నమాట. సో ఏ విధంగా అయితే పాలల్లో హిడెన్ బటర్ ఉంటుందో, మన హృదయంలో హిడెన్ లవ్ ఫర్ కృష్ణ అనేది ఖచ్చితంగా ఉంటుందంట. అండ్ ఇంకా మన ఆచార్యులు ఏం చెప్తారంటే, మీరు వెన్న చూసుకున్నారనుకోండి, వెన్న ఎలా ఉంటుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండ్ చాలా వైట్ గా ఉంటుంది. ఇక్కడ వైట్ అంటే ఏంటంటే ప్యూరిటీ, వైట్ అంటే ప్యూరిటీని రిప్రజెంట్ చేస్తాం. అందుకే మనం ఇప్పుడు కూడా తెల్ల చొక్కలు వేసుకుంటా ఉంటాం, ఎందుకంటే మనం ప్యూర్ గా ఉండాలి అని మనల్ని మనం గుర్తు చేసుకోవడానికి. అలా మీరు సాఫ్రాన్ తీసుకున్నారనుకోండి, అది త్యాగానికి ఇండికేషన్ అనమాట. అందుకే బ్రహ్మచారులందరూ మేము మటీరియల్ థింగ్స్ మొత్తం త్యాగం చేసినాము, ఇది మాకు ఎప్పటికి గుర్తుండాలి అని చెప్పేసి వాళ్ళు సాఫ్రాన్ డ్రెస్ వేసుకుంటారు అన్నమాట. సో ఇప్పుడు ఈ వైట్ అంటే ఏంటంటే ఇక్కడ ప్యూరిటీ, అంటే మన మనస్సు కూడా అంత ప్యూర్గా ఉండాలంట వెన్నలాగా. ఇంకెలా ఉంటుంది వెన్న, వెన్న అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. అలాగే మన మనస్సు కూడా చాలా సాఫ్ట్ గా ఉండాలంటే, ఎవరిపైన ద్వేషం ఉండకుండా, ఎవరిపైన కోపం ఉండకుండా సాఫ్ట్ గా. ఎప్పుడైతే ఈ ప్యూర్ గా వైట్ గా, సాఫ్ట్ గా వైట్ గా అంటే ప్యూర్ గా చాలా హంబుల్ గా ఉంటాము మనము, మన గుండెలను కూడా భగవంతుడు దొంగతనం చేస్తాడంట. ఏ విధంగా అయితే సాఫ్ట్ గా వైట్ గా ఉన్న వెన్నను కృష్ణుడు ఏ విధంగా అయితే దొంగతనం చేశాడు, అదే విధంగా మన హృదయం ఎప్పుడైతే అంత ప్యూర్ గా అంత సాఫ్ట్ గా అవుతుందో అప్పుడు భగవంతుడు మన హృదయాన్ని కూడా దొంగతనం చేస్తాడంట. పెద్ద బెటాలియన్ వేసుకొని వస్తాడు దొంగతనం చేయడానికి కూడా. ఆ బెటాలియన్ ఎవరంటే ఆయన భక్తులు. ఆ బెటాలియన్ వేసుకొని వచ్చి మరి దొంగతనం చేస్తాడంట. అండ్ ప్రతిసారి
దొంగతనం చేసినప్పుడు ఆయన గుర్తులు ఉండేవన్నమాట. ఇప్పుడు మన దామోదరాష్టకం చూసామనుకోండి. దామోదరాష్టకంలో చూసినట్లయితే ఆహ్, కృష్ణుడు దొంగతనం చేశాడు. వాళ్ళ అమ్మ వస్తుందని తెలవగానే పారిపోయాడు. ఎలా గుర్తుపట్టింది? ఆ అడుగుల్ని చూసి. హ్మ్. వెళ్ళిన అడుగుల్ని చూసి. అలాగే ప్రతిసారి దొరికిపోయాడన్నమాట గుర్తులతోని. సో, ఇక్కడ ఏం చెప్తారంటే మన ఆచార్యులు, ఎప్పుడైతే భగవంతుడు ఒకటి దొంగతనం చేస్తాడో, అక్కడ తన మార్కేసిపోతాడంట. దిస్ ఈస్ డన్ బై మీ అని చెప్పేసి. హ్మ్. అలాగే ఎప్పుడైతే మన హృదయాన్ని దొంగతనం చేస్తాడో, మన హృదయంలో ఒక అడుగు పెట్టిపోతాడంట భగవంతుడు. హ్మ్. ఆ అడుగే మన సర్వస్వం అనుకుని మనం జీవితం మొత్తం గడపాలంట. హ్మ్. సో, ఆ భగవంతుడు ఏం చేసినా, ఎంత దొంగతనం చేసినా, ఇదొకటే దొంగతనం కాదు. ఇంకా చాలా దొంగతనాల గురించి చెప్తున్నాడు మన బిల్వమంగళ ఠాకూర్ ఇక్కడ. సో, మన హృదయంలో ఆ మార్క్ పడిపోతుందంట. ఇది ఫస్ట్ లైన్. వ్రజే ప్రసిద్ధం నవనీత చౌరం అంటే నవ రజ. రజ అంటే వృందావనంలో కృష్ణుడు ఏ విధంగా ప్రసిద్ధి అంట? వెన్న దొంగలాగా ప్రసిద్ధి అంట. నెక్స్ట్ ఏంటి? గోపాంగనానాం చడుకూల చౌరం. ఇది కొద్దిగా ఆహ్, మంచి మనసుతోని అర్థం చేసుకోవాలి. అంటే గోపికల యొక్క వస్త్రాలను దొంగతనం చేశాడని. సో, గోపికలందరూ గూడా ఏం చేసేవారంటే పొద్దున్న లేసి మార్గశిర మాసంలో ఎస్పెషల్లీ కాత్యాయని వ్రతం చేసేవారన్నమాట. దుర్గమ్మ తల్లికి వ్రతం చేసేవాళ్ళు గోపికలు. ఎందుకోసం? ఎందుకోసం అంటే ఈ నందకుమారుడు మాకు హస్బెండ్‌గా రావాలి. ఆయన్ని మేము పెళ్లి చేసుకోవాలి అని జెప్పేసి వ్రతం చేసేవారంట. రోజు యమునా నదికెళ్ళి, యమునా నదిలో కూర్చొని స్నానం జేసి, బట్టలు మొత్తం ఒడ్డున పెట్టేసి, లోపలికెళ్ళి స్నానం చేసేసి, దుర్గమ్మ తల్లికి మంచి శాండిల్‌వుడ్ పేస్ట్ పెట్టి, ఫ్రెష్ ఫ్లవర్స్ పెట్టి, ఫ్రెష్ గార్లాండ్స్ పెట్టి, సో, మంచిగా బీటల్ నట్స్ ఇవన్నీ పెట్టేవారన్నమాట. పెట్టి చాలా ఆరాధన చేసేవాళ్ళు కాత్యాయన వ్రతం. ఒకటే ఒక కోరిక ఏంటి? మేము కృష్ణుడిని పెళ్లి చేసుకోవాలి అనే కోరిక కోరుకునేవారన్నమాట. ఇలా రోజు చేస్తా ఉంటే ఒకరోజు కృష్ణుడు వచ్చాడనమాట అక్కడికి. ఎందుకంటే కృష్ణుడికి ఆళ్ళు పిలిచేది కృష్ణుడికే గదా! కృష్ణుడికి పిలుస్తున్నారు గాబట్టి కృష్ణుడు వచ్చాడనమాట. కృష్ణుడికొచ్చి మెల్లిగా అక్కడున్న బట్టలన్నీ తీసుకుపోయి కదంబ వృక్షం పైన ఎళ్లి పైన కూర్చున్నాడన్నమాట. పైనెళ్లి. పైనెళ్లి కూర్చుంటా ఉంటే గోపికలందరూ చాలా సిగ్గుతో "అయ్యో! అయ్యో! ఎందుకిలా చేస్తున్నావు కృష్ణ" అని జెప్పేసి అంటున్నారంట. చూడండి, మనకెప్పుడైతే ఈ విషయం చూస్తామో మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చే విషయం ఏంటంటే, ఒక అబ్బాయి, అమ్మాయి మధ్య ఉండేటటువంటి ఆహ్, ఆహ్, ఆ సెన్సువల్ థింగ్ గుర్తొస్తుంది మనకు. ఎందుకంటే వి ఆర్ కండిషన్డ్ లైక్ దిస్. పచ్చ కామెరలో ఉన్నట్టు లోకం అంతా పచ్చగా కనబడినట్టు మనం అందరం దానికి అలవాటు పడిపోయాం కాబట్టి మనకు అదే గుర్తొస్తుంది. కానీ దీన్ని ఆ దృష్టితో చూడొద్దండి. అందుకే ప్రభుపాదుల వరకు మనకెప్పుడు చెప్తా ఉంటారు. ఎప్పుడు గూడా గోపికలు కృష్ణుడి యొక్క లీలలను మనం ఎప్పుడు కూడా చదవద్దంట. ఎందుకంటే మనకు అర్థం చేసుకునే ఆ శక్తి లేదంట మనకి. యాక్చువల్ చెప్పాలంటే రాధాకృష్ణుల భక్తి కూడా మనకసలు ఎక్కదంట. మాక్సిమం మనకున్న స్టేట్‌కి లక్ష్మీనారాయణ యొక్క భక్తి చాలా ఎక్కువంట మనకు. వెరీ ఫార్మల్ డివోషన్ అన్నమాట లక్ష్మీనారాయణలు. వెరీ ఫార్మల్. అమ్మ, నాన్న అంతే. కానీ ఈ ప్రేమ భక్తి రాధాకృష్ణుల యొక్క మధ్య ప్రేమ భక్తి అనేది మనకు అర్థం చేసుకోవడం మన తరం కాదంట. ఎందుకంటే మనకు ప్రేమ యొక్క డెఫినేషన్ తెలీదు మనకు. నిన్న చెప్పుకున్నాం మనం. ఆత్మేంద్రియ ప్రీతి వంచ తరే భలే కామ, కృష్ణేంద్రియ ప్రీతి వంచ ధరినామ ప్రేమ. మన ఇంద్రియాలను సంతృప్తి పరచుకోవడం అనేది కామము. భగవంతుడి యొక్క ఇంద్రియాలని సంతోషపరచాలనుకోవడము ప్రేమ. ఇది డెఫినేషన్. నిన్న తెలుసుకున్నాం డెఫినేషన్. ఈరోజు వచ్చేసిందా మనకు ప్రేమ? రాలేదు. ఎందుకంటే అంత ఈజీ కాదు కాబట్టి. అంత ఈజీ కాదు. కానీ మనము ఈ గోపికల యొక్క కృష్ణ యొక్క లీలను అర్థం చేసుకోవడానికి చాలా ఉత్తమమైన స్టేట్ ఆఫ్ మైండ్ కావాలంట మనకి. చాలా ప్యూరిటీ కావాలంట అది అర్థం చేసుకోవాలంటే. అది మనకు మెల్లిమెల్లిగా వస్తుంది. అందుకే శ్రీమద్ భాగవతం చూసినట్లయితే సుఖదేవ గోస్వామి డైరెక్ట్‌గా ఫస్టే రాధాకృష్ణులు గోపికల యొక్క కృష్ణుల యొక్క మధ్య ప్రేమను చెప్పలేదు మనకి. ఫస్ట్‌లో ఏం చెప్పారు? భీష్ముడు ఎలా వర్షిప్ చేశాడు, కుంతిదేవి ఎలా వర్షిప్ చేసింది. ఇలా వివిధ రకాల గొప్ప గొప్ప భక్తుల యొక్క లీలలు చెప్పిన తర్వాత ఎక్కడో లాస్ట్‌లో 10వ స్కందంలో గోపికల యొక్క లీలలను పెట్టిండు.
సుఖదేవ గోస్వామి, ఎందుకంటే మనకు అర్థం కాదు కాబట్టి. అందుకే చాలా మంది ఏం చేస్తారు, భాగవతం అనగానే మొట్టమొదటిగా నేర్చుకునేది ఏంటంటే ఈ గోపికల గురించి, కృష్ణుడి గురించి. కానీ కాదంట. ఫస్ట్ మనము గొప్ప గొప్ప భక్తులు కృష్ణుని ఎలా వర్షిప్ చేశారు, పూజించారు అనేది మనం తెలుసుకుంటే అప్పుడు మనకు కృష్ణుడి యొక్క ఉన్నతమైన స్థానం అర్థమయ్యి అప్పుడు మనకు గోపికలు వాళ్ళని ఏ విధంగా వర్షిప్ చేశారు అనేది కొద్దిగా అర్థమవుతుందంట. అందుకే మీరు ఏ శ్లోకం చూసినట్లయితే, మీరు ఎగ్జాంపుల్ దామోదరాష్టకం చూడండి. దామోదరాష్టకంలో ఏం చెప్తారు బేసికల్ గా, మళ్ళా సేమ్ కృష్ణుడు వెన్న దొంగతనం చేశాడు, యశోదంపై కృష్ణుని కొట్టడానికి ప్రయత్నం చేస్తుంది, లాస్ట్ దొరికినాక కట్టేసింది అని. ఒక భగవంతుణ్ణి ఇలా వెంటపడి కట్టె తీసుకొని వెంబడిపడి కట్టేస్తే జనాలు ఏమనుకుంటారు, అందరూ ఓహో ఈ కృష్ణుడు దేవుడు కాదైతే చిన్న పిల్లోడు వీడు అని చెప్పేసి అనుకుంటారు. అందుకే ఆ శ్లోకంలో మొదటిగా ఏముంటుందంటే, నమామీశ్వరం సచ్చిదానంద రూపం లసత్కుండలం గోకులే వ్రాజమనం. ఓ ఈశ్వరా అంటున్నారు మొదటిగానే. అంటే ముందే చెప్తున్నాడు, అరే నాయన నేను చెప్పేది ఒక చిన్న పిల్లవాడి గురించి కాదు, నేను ఈశ్వరుడు గురించి చెప్తున్నానని చెప్పేసి ఒక పెట్టేశాడు అనమాట ముందే. మళ్ళీ ఎక్కడ మనం పుట్టుక్క అని చెప్పేసి చిన్న పిల్లోడు వీడు దేవుడే కాదని అనేసుకుంటామేమని చెప్పేసి. అలాగే ఈ శ్లోకంలో కూడా లాస్ట్ కి ఏం చెప్తున్నారు, పురుషం నమామి, అటువంటి పురుషుడికి నా నమస్కారాలు అని చెప్తున్నారు. సో అందుకోసమే మనము ఈ లీలను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎస్పెషల్లీ మన స్వంతంగా మనం ఏదో అర్థం చేసుకోకూడదు, ఒక గురుముఖత మనము ఈ లీలని అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఈ వస్త్రాలను తీసుకెళ్లి పైన కూర్చున్నాడో కృష్ణుడు వాళ్ళందరికి చెప్తున్నమాట, ఓ డియర్ గోపీస్, మీరందరూ ఈ వస్త్రాలు కావాలి అంటే మీరు ఒక్కొక్కళ్ళు వచ్చి తీసుకోండి అని చెప్పేసి. వాళ్ళు ఎంపై భయపడుతున్నారు, మేము బయటకు వస్తే మేము ఎంపై నగ్నంగా ఉన్నాం, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి భయపడుతున్నారు. కృష్ణుడు ఏమంటాడు, మీరు వచ్చే వరకు నేను ఇవ్వను అంటున్నాడు. సో వాళ్ళ బట్టలు దొంగతనం చేశాడు కృష్ణుడు. దీన్ని ఇలా అర్థం చేసుకోవాలంటే మనము, మన ఆచార్యులు మనకి ఏం చెప్తారంటే, మనం కూడా భగవంతుడి దగ్గరికి నగ్నంగా పోవాలంట. నగ్నంగా పోవాలంటే మొత్తం బట్టలు ఇప్పేసి కాదు, మన లోపల ఉన్నటువంటి కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము ఇవన్నీ వదిలేసిపోవాలంట భగవంతుడి దగ్గరికి. నేకెడ్ హార్ట్ తో పోవాలంట భగవంతుడికి. లైక్ నాకు ఇంకొకటి లేదు, నాకు నువ్వే దిక్కు అనే నేకెడ్నెస్ తో పోతేనే భగవంతుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తాడంట, లేకపోతే యాక్సెప్ట్ చేయడంట. మన సోషల్ స్టేటస్ వదిలేయాలి. చాలా మంది ధోతి కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారన్నమాట, బయట తిలకం పెట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారన్నమాట. సత్సంగ్ కూడా చాలా మంది చాలా సార్లు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ తిలకం లేకుండా వస్తారు, ప్యాంట్ షర్ట్స్ తోనే వస్తారు, టీ షర్ట్స్ తోనే వస్తారు. ఎందుకంటే స్టేటస్, సోషల్ స్టేటస్. బయట మాకు ఈ ధోతులు కట్టుకుంటే ఏమవుతుందో, ఎట్లవుతుందో అని చెప్పేసి, ఎవరేమనుకుంటారో, మాకు ఇంత పెద్ద తిలకం మామూలు చుక్క పెట్టుకుంటాం కానీ ఇంత పెద్ద తిలకం పెట్టుకోమంటే మమ్మల్ని అందరూ ఎలా చూస్తారు, సోషల్ స్టేటస్. అది కృష్ణుడికి నచ్చదంట. కృష్ణుడు నచ్చదు. మీరు ఎన్ని క్లాసులు విన్నా, ఎంత ఏం చేసినా మళ్ళా మీరు సోషల్ స్టేటస్ గురించి ఆలోచించి, ఈ బాడీ గురించి ఆలోచించి భగవంతుడి దగ్గర పోతే ఇంకా వీడికి మోహం పోలేదని చెప్పేసి, ఇంకా కావాలి వీడికి టైం కావాలని ఇంకా టైం ఇస్తారంట. అహంకారం ఉండకూడదంట. ఇది నాది, నేను ఇస్తున్నా భగవంతుడికి నేను ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు ఈ ఊర్లో, ఇలాంటి అహంకారం అనేది ఉండకూడదంట. ఏ విధంగా అయితే గోపికలు మొత్తం నేకెడ్ గా, నగ్నంగా అయితే భగవంతుడి దగ్గరికి వెళ్ళారో అదే విధంగా మనం కూడా నగ్నంగా పోవాలంట భగవంతుడి దగ్గరికి, ఎటువంటి అటాచ్మెంట్స్ లేకుండా. మన హృదయం అనేది ప్యూర్ గా ఓపెన్ గా ఉండాలంట, కంప్లీట్ ఎంప్టీ ఉండాలంట, ఓన్లీ ఒకటే థింగ్ ఉండాలంట. అట్లా ఏముండాలి, కృష్ణ ప్రేమ. అప్పుడే అది సక్సెస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఏషియన్ పెయింట్స్ ఉంటుంది. ఏషియన్ పెయింట్స్ లో ఒక ఆల్రెడీ బకెట్ లో బ్లాక్ పెయింట్ వాడారు, బ్లాక్ పెయింట్ ఆర్ బ్రౌన్ పెయింట్ వాడారు. ఇప్పుడు దాంట్లో వైట్ పెయింట్ పోస్తే ఏమవుతుంది, ప్యూర్ వైట్ ఉంటుందా, మళ్ళా దాంట్లో మచ్చలే. కానీ ఎప్పుడైతే మీరు ప్లెయిన్ బకెట్ లో, ఫ్రెష్ కొత్త బకెట్ లో, మంచి కడిగేసిన బకెట్ లో వైట్ పెయింట్ పోయండి, ఎంత బాగుంటుంది వైట్ గా. లేదు దాంట్లో ఇంత చిన్న బ్లాక్, ఇంత చిన్న బ్రౌన్ కలిసిన కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అదేవిధంగా మన హృదయంలో కూడా ప్యూర్ ఎంప్టీ ఉండాలంట, ఫ్రెష్ గా ఉండాలంట ఆర్ట్. దాంట్లో మనం కృష్ణ ప్రేమను నింపాలంట. అప్పుడు మన జీవితం మొత్తం ఎంత ప్రేమమయంగా ఉంటుందంటే
మనం ఏ జీవిని చూసినా ఆ జీవిని మనం ప్రేమిస్తామంట. ఏ జీవిని చూస్తే ఆ జీవిని మనం ప్రేమించేస్తామంట. అది ఒక టీచింగ్. రెండవ టీచింగ్ ఈ వస్త్రాలను అపహరించడంలో చేసిన టీచింగ్ మనకేంటి అంటే, మనం ఎప్పుడు కూడా స్నానం అనేది వస్త్రం లేకుండా చేయకూడదంట. అంటే అట్‌లీస్ట్ చిన్న ఆహ్, వస్త్రమన్నా కట్టుకోవాలంట స్నానం చేసేటప్పుడు. లేదంటే అది యమునాదేవి వీళ్ళందరూ యమునా నదిలో స్నానం చేస్తున్నారు కాబట్టి, యమునాదేవికి ఇది అపరాధం అంట. అని చెప్పడానికి కృష్ణుడు చేస్తున్నట్ట. నువ్వు నా భక్తురాలైనటువంటి యమునలో బట్టలు లేకుండా స్నానం చేస్తున్నారు మీరు. ఇది నా యమునాకి యమునాదేవికి ఇది అపరాధం అని చెప్పేసి చెప్పడానికి ఇంకోటి చేస్తున్నాడంట. ఇది స్వయంగా కృష్ణుడు చెప్తున్నాడు భాగవతంలో. మూడవది ఏంటంటే కృష్ణుడికి కృష్ణుడు భర్త కావాలని చెప్పేసి ఈ గోపికలందరూ కోరుకుంటున్నారు. అసలు ఈ గోపికలకి ఎంత సరెండర్‌నెస్ ఉంది నా పైన అని చెప్పడానికి టెస్ట్ చేస్తుందన్నమాట. నిజంగా వస్తారా వారారా వీళ్ళు? ఎందుకంటే నిజమైన ప్రేమ ఉంది అంటే అక్కడ ఎటువంటి కండిషన్స్ ఏమి ఉండవన్నమాట. ప్యూర్ లవ్ ఇంకా నువ్వు ఏది చెప్తే నాకు అది. అది నిజమైన ప్రేమ. అక్కడ కూడా ఇఫ్స్ అండ్ బట్స్ పెట్టుకున్నాం అనుకోండి దాన్ని ప్రేమ అనరన్నమాట. సో కృష్ణ నిజంగా మీరు నన్ను హస్బెండ్ కావాలంటే ఇక్కడ నా దగ్గర రండి. ఎందుకంటే సాధారణంగా ఒక స్త్రీ ఎప్పుడు కూడా వారి హస్బెండ్ ముందర మాత్రమే నేకెడ్‌గా నగ్నంగా కనిపించాలంట. ఇంకెక్కడ కనిపించకూడదంట నగ్నంగా. నగ్నంగా పక్కన పెట్టండి. హాఫ్ డ్రెస్డ్ కూడా కనిపించొద్దంట వేరే అబ్బాయిల ముందర. చాలా డిగ్నిటీ మెయింటైన్ చేస్తారు. ఇది మన సనాతన ధర్మం ఇది. ఆఫ్‌కోర్స్ అబ్బాయిలు కూడా మెయింటైన్ చేయాలి. సో ఎప్పుడైతే ఈ గోపికలందరూ కూడా కృష్ణుడు నా హస్బెండ్ కావాలనుకుంటున్నారో, అప్పుడు కృష్ణుడు ఇండైరెక్ట్ గా వాళ్ళ కోరికను తీర్చేస్తున్నాడు. మీరు రండి నేకెడ్ గా నేను మీ హస్బెండ్ నేను చెప్పేస్తున్నాడు ఇండైరెక్ట్ గా. సో అది మూడవది. నాలుగవది ఏంటంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టే సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. నేను నేను నా దగ్గర రావాలంటే మీరు అన్ని వదిలేసి రండి. అప్పుడు నేను మిమ్మల్ని పట్టుకుంటా అని చెప్పేసి ఇండైరెక్ట్ గా మనకి చెప్తున్నాడు అనమాట ఇక్కడ. బై ద వే ఈ లీల మనకు కృష్ణుడు చాలా చిన్న పిల్లగాడు ఉన్నప్పుడు ఈ లీల అయిందన్నమాట. సో మనము చిన్నపిల్లలు కూడా అంతే కదా, నది ఒడ్డున ఏం ఆడుకుంటారు ఇలాంటి ఆటలు, లేకపోతే ఇంకేదో ఆటలు ఆడుకుంటా ఉంటారు. ఇది చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఆడుకున్న ఆట కాబట్టి మనము దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా చెప్తున్నాను, గోపికలు కృష్ణుని యొక్క లీల అనేది మనం ఎక్కువగా వినకూడదు, ఎక్కువ కూడా డిస్కస్ చేయకూడదు. ఎందుకంటే మన ఉన్న మైండ్ సెట్ కి మనకు అర్థం కాదు. మన మైండ్ సెట్ కి అర్థం కాదు. చాలా ఇట్స్ బియాండ్ అవర్ లిమిట్స్ అన్నమాట ఇంకా. సో అంటే దానికోసం నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. మూడో లైన్ ఏంటి, అనేక జన్మార్జిత పాప చౌరం. అంటే చూడండి, మనం అందరము పాపం అంటే ఏంటి బేసికల్ గా భగవంతుడి గురించి కాకుండా మన సొంత వాటి గురించి లేదా వేరే వాళ్ళకు హాని కలిగే విధంగా చేసే ప్రక్రియలను పాపము అంటాం. వేరే వాళ్ళకు హాని కలిగించే ప్రక్రియలను మనం పాపం అంటాం. ఇలాంటి పాపాలు ఎన్నో చేసామంట మనం. ఈ జన్మలు కాదు, అనేక జన్మల నుంచి చేసుకుంటూ వస్తున్నామంటే ఈ పాపాలని మనం. అది కృష్ణుడు ఏం చేస్తుండు, భగవద్గీతలు చెప్తుండు, అపిచే దురాచారో భజతే మాం అనన్య భాక్. అంటే నువ్వు ఎంత దురాచారుడువైనా, మామూలు దురాచారం సుదురాచార అంటే చాలా చెడ్డవాడువైనా, ఎటువంటి ఆచరణ నీకు లేకపోయినా ఏం చేస్తానంట, నువ్వు నా భక్తి గనక చేస్తే నేను నిన్ను పట్టేసుకుంటా, నేను యాక్సెప్ట్ చేసేస్తా అని చెప్తున్నాడు కృష్ణుడు. లేదు ప్రభు నేను ఇన్ని రోజులు మరీ గలీజ్గా బతికిన ప్రభుజీ అంటే డజంట్ మ్యాటర్. బిల్వమంగళ ఠాకూర్ దీని రచయిత అయినటువంటి బిల్వమంగళ ఠాకూర్ ఏం చేశారు, ఒక వేశ్యతో ఉన్నాడు కానీ కృష్ణుడు యాక్సెప్ట్ చేశాడు. అజామిలుడు ఒక వేశ్యతో ఉన్నాడు, యాక్సెప్ట్ చేసేసాడు. గజేంద్రుడు ఒక జంతు జీవనంలో ఉన్నారు, వెకేషన్కి వెళ్ళాడు స్నానంకి నది దగ్గరికి, కానీ కృష్ణుడు యాక్సెప్ట్ చేసేసాడు. సో నువ్వు ఎంత దురాచారుడు అయినా నాకు సంబంధం లేదు, నువ్వు నా దగ్గరకు వస్తే నేను నిన్ను తీసేసుకుంటా అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు. అటువంటి కృష్ణుడు మనకు అనేక జన్మముల నుంచి పోగు చేసుకున్నటువంటి ఈ పాపాలన్నిటిని కూడా తీసేస్తాడంట. మొదటిది ఏంటి, ప్రజే ప్రసిద్ధం నవనీత చోరం,
వెన్న దొంగ చేస్తాడంట. ఆ వెన్న దొంగ అంటే మన మనసులను దొంగతనం చేస్తాడంట. మనసు దొంగతనం చేయాలంటే ఏం క్వాలిటీస్ కావాలి? 2 క్వాలిటీస్ కావాలి. ఒకటి వైట్, ఒకటి సాఫ్ట్. వైట్ అంటే మన హృదయాలు చాలా ప్యూర్ గా ఉండాలంట. సాఫ్ట్ గా అంటే మనం ఎప్పుడు కూడా చాలా హంబుల్ గా ఉండాలంట. అందరి దగ్గర చాలా హంబుల్ గా ఉండాలంట. నెక్స్ట్ గోపాంగనానాంచ డూకూల చౌరం. అంటే గోపికల యొక్క వస్త్రాలను దొంగతనం చేశాడు. గోపికల యొక్క వస్త్రాలు ఎందుకు దొంగతనం చేశాడు? ఎందుకంటే మనకు చెప్పడానికి, నా దగ్గరికి రావాలంటే మీరు మీ హృదయం అనేది చాలా నగ్నంగా ఓపెన్ గా ఉండాలంట. దాంట్లో ఏం ఉండద్దంటే ఇంకా. నెక్స్ట్ మూడోది ఏంటి? అనేక జన్మార్జిత పాప చౌరం. అంటే ఎన్నో జన్మల నుంచి, అనేక జన్మల నుంచి వచ్చిన పాపాలన్నింటినీ కూడా ఒకటేసారి తీసేశాడంట కృష్ణుడు. లాస్ట్కి ఏమంటున్నాడు? ఈ 3 దొంగలు చేసినటువంటి కృష్ణ మామూలు దొంగ కాదు, చౌర అగ్రగణ్యం పురుషం నమామి. దొంగలకే దొంగ అయినా అని. దొంగలకే దొంగ ఎందుకు? ఎందుకంటే మీరు నార్మల్ దొంగలు చూసారనుకోండి, వాళ్ళకంత ఎక్స్పర్ట్ ఉండదు అనమాట. ఎక్స్పర్టీస్ ఉండవు వాళ్ళ దగ్గర. ఏదో తప్పు చేసిపోతారు వాళ్ళు. కానీ కృష్ణుడు చాలా నీట్ గా దొంగతనం చేస్తారంట. ఎటువంటి శేషము లేకుండా దొంగతనం చేస్తారంట. సాంకేత్యం పారిహాస్యంగా స్తోభం హేళనమేవ వైకుంఠ నామగ్రహణం అశేషాగా హరం విత్. ఏమంటారు ఇక్కడ? సాంకేత్యం పారిహాస్యంగా స్తోభం హేళనమేవ వైకుంఠ నామగ్రహణం అశేషాగా హరం విదు. అశేషాగా అంటే ఎటువంటి శేషము లేకుండా మనల్ని, మన పాపాలన్నింటినీ తీసేసుకుంటాడంట కృష్ణుడు. అశేష అగ హరం విదు. అగ అంటే పాపం, అశేష అంటే శేషము లేకుండా, వితౌట్ ఎనీ రిమైండర్స్. కృష్ణ విల్ స్టీల్ అవర్ పాపస్. ఎప్పుడు మనము ఒక్కసారి భగవంతుని యొక్క నామము చెబితే, సాంకేత్యం పారిహాస్యంగా స్తోమం హేళనం, హేళనంగా చెప్పిన, ఇండికేషన్ గా చెప్పిన, ఇలా చెప్పిన ఆ వైకుంఠుని యొక్క నామాన్ని మనం గనక చెబితే, శేషము లేకుండా మన అగాలని, అంటే మన పాపాలన్నింటినీ కూడా హరం, దొంగతనం చేసేస్తాడంట. అండ్ కృష్ణుడు చిల్లర వాటి దొంగతనం చేయడు. కృష్ణుడు చాలా వాల్యుబుల్ థింగ్స్ దొంగతనం చేసి, అందుకైనా గొప్పోడు. నార్మల్ వాడికి గొప్పడికి తేడా ఏంటి? నార్మల్ వాడు చిన్న చిన్న థింగ్స్ తీసుకుంటాడు, గొప్పవాడు ఏం చేస్తాడు? కాస్ట్లీ థింగ్స్, హైయెస్ట్ థింగ్స్ తీసుకుంటాడు అనమాట. ఇప్పుడు దొంగలకు రాజు ఉన్నాడు అనుకోండి, దొంగ వచ్చి సార్ది ఈ ఇంట్లో ఒక 1000 రూపాయలు దొంగతనం చేసి, ఏం మాట్లాడుతున్నారా, నేను 1000 రూపాయలు దొంగతనం చేసేలా కనిపిస్తున్నాను నీకు? అది నీ పని, నా పని కాదు. మినిమం ఒక 100 కిలోల బంగారం ఉంటే అప్పుడు నేను అప్పుడు నా స్కిల్స్ యూజ్ చేస్తా. ఇలాంటి చిల్లర కేజీ బంగారము, అర కేజీ బంగారము, లేకపోతే మంగళసూత్రము, లేకపోతే బ్రేస్లెట్, చైన్, రింగులు, ముక్కుపోగులు, ఇలాంటి చిన్న చిల్లర విషయాలు నాకు చెప్పకంటాడు వాడు. ఎందుకంటే వాడు లీడర్. మన లీడర్ ఏం చెప్తున్నాడు కృష్ణుడు? నేను దొంగతనం చేసి, ఎలా దొంగతనం చేస్తా అంటే మొత్తం గుండెల్ని దొంగతనం చేసేస్తా అంట. హీ విల్ స్టీల్ అవర్ హార్ట్స్. చిన్న వాటికి దొంగతనాలు చేయడంట కృష్ణుడు. అండ్ చిన్న హృదయాలలో పోడు అని భగవంతుడు. ఐ మీన్ చిన్న హృదయాలలో పోడు భగవంతుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను పొద్దున్న నుంచి రాత్రి దాకా తాగుతూ తింటూ ఇష్టం ఉన్నట్టు బతికింది అనుకో, కృష్ణుడు విల్ నాట్ కమ్ టు మీ టు స్టీల్ మై హార్ట్. వై వుడ్ ఈవెన్ కమ్ దేర్? బికాస్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్. కృష్ణ విల్ స్టీల్ ద హార్ట్స్, బిగ్గర్ హార్ట్స్, సాఫ్ట్ హార్ట్స్, ప్యూర్ హార్ట్స్. అందుకైనా అగ్రుడు, దొంగలలో అగ్రుడు, పురుషం నమామి, అటువంటి పురుషుడికి నా నమస్కారాలు. అండ్ నార్మల్ దొంగలు ఏం చేస్తారు? మిమ్మల్ని పేదవాళ్ళని చేస్తారు. మీ దగ్గర ఉన్న వస్తువులందరినీ రాబ్ చేసి, దొంగతనం చేసి మిమ్మల్ని రోడ్డుకు లాగుతారు. కానీ భగవంతుడు మన దగ్గర ఉన్న వాటన్నిటిని దొంగతనం చేసి మనకు చాలా సంతోషాన్ని ఇచ్చి తన ఇల్లు అయినటువంటి గోలోకంకి తీసుకెళ్తాడు. ఈ దొంగ తన డైరెక్ట్ మన దగ్గర అన్ని దొంగతనం చేసి మళ్ళీ మనల్ని తీసుకొని మన ఇంట్లో పెట్టుకుంటున్నాడు. చీచి ఇవేం వాడతావరా నువ్వు, నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి దగ్గర రా అని చెప్పేసి. సో ఇప్పుడు నార్మల్ దొంగలు అనుకోండి, ఈ సమయంలో ఏది ఉందో అది మాత్రమే దొంగతనం చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయి, అది మాత్రం దొంగతనం చేస్తాడు. అంతకు ముందు నా దగ్గర 2 లక్షలు ఉండవు, దొంగతనం చేయగలుగుతా ఇంకో 1,00,000 వేరే వల్ల పంపించేశాను నేను. దొంగతనం చేశాడా? కాదు. కానీ కృష్ణుడు అనేక జన్మముల నుంచి వచ్చినటువంటి పాపాలను తీసేస్తాడంట. అలాగే
ముందు జన్మలలో వచ్చే పాపాలని కూడా తన ప్రేమనిచ్చి అలాంటివంటి తప్పులు పని చేయకుండా మనల్ని ప్రొటెక్ట్ చేసేస్తాడంట. భూత, భవిష్యత్తు, వర్తమాన ఈ 3 కాలాలు, త్రికాల పాపాలని తీసేసుకుంటాడంట భగవంతుడు. అంత అంత ఎక్స్పర్ట్ దొంగలు ఎక్కడున్నారు చెప్పండి? అంత ఎక్స్పర్ట్ దొంగలు ఎవరు లేరు. కాబట్టి బిల్వమంగళ ఠాకూర్ ఏమంటున్నారు, చౌర అగ్రగణ్యం పురుషం నమామి. ఈ ఈ దొంగ మామూలు దొంగ కాదు, దొంగలకే దొంగ అయినా అని చెప్పేసి చెప్తున్నాడు ఈయన. చాలా మంది భక్తులకు దొంగతనం చేశారు కృష్ణుడు. చాలా మంది. శ్రీల ప్రభుపాదుల వారు ఎగ్జాంపుల్. శ్రీల ప్రభుపాదుల వారు గృహస్థ, అంటే భార్య పిల్లలు ఉన్న ఒక మనిషి. చాలా బిజినెస్లు ట్రై చేశాడు శ్రీల ప్రభుపాద్, కానీ ఏ బిజినెస్ సక్సెస్ అవ్వట్లేదు. ఏ బిజినెస్, ఒక బిజినెస్ సక్సెస్ అవ్వదు, ఇంకో బిజినెస్ ఏది సక్సెస్ అవ్వట్లేదు. దొంగతనం చేశాడు కృష్ణుడు. రిటర్న్లు ఏమిచ్చాడు? మీ ప్రేమ ఇచ్చాడు ప్రభుపాద్కి, మా ప్రేమ ఇచ్చాడు ప్రభుపాద్కి. 1,00,000 కోట్ల మంది ప్రేమను ప్రభుపాద్కి ఇచ్చాడు కృష్ణుడు దొంగతనం చేసి. బిల్వమంగళ ఠాకూర్ ఈ చౌరాష్టకం రచయిత, తన కామాన్ని దొంగతనం చేశాడు కృష్ణుడు. చింతామణి పైన ఉన్న ప్రేమను దొంగతనం చేసి ఏమిచ్చాడు? ఒక వేశ్య టచ్ను దూరం చేసి తన పర్సనల్ టచ్ని ఇచ్చాడు కృష్ణుడు చేయబట్టుకోవడానికి. ఇది కృష్ణుడు. అలాగే ధ్రువ మహారాజు ఎందుకు వెళ్ళాడు వనానికి? భగవంతుని మీద ధ్యానం చేయడానికి. నాకు కూడా మా నాన్నకున్న దానికన్నా పెద్ద రాజ్యం కావాలి అనే మెటీరియల్ డిజైర్ కోసం పోయింది యాక్చువల్గా ధ్రువ మహారాజ్. కానీ ఎప్పుడైతే ఆ చిన్న పసి బాలుడు నారాయణుని చూడగానే మొత్తం మర్చిపోయాడంట. చూడండి, ధ్రువ మహారాజు యొక్క కోరికను కూడా దొంగతనం చేసేసాడు. కానీ రిటర్న్లో ఏమిచ్చాడు? ప్రేమనిచ్చాడు. ధ్రువ నక్షత్రాన్ని ఇచ్చాడు, సపరేట్ ప్లానెట్ ధ్రువుడికి. ఇది కృష్ణుడు దొంగ. బలి మహారాజ్ని చీటింగ్ చేసి మరి తన రాజ్యాన్ని మొత్తం తీసేసుకున్నాడు. ఇక రిటర్న్లో ఏమిచ్చాడు? ఒక డోర్ కీపర్ లాగా నిలబడుతున్నాడు ఇప్పుడు కూడా. ఎక్కడ? పాతాళంలో ఒక డోర్ కీపర్ లాగా నిలబడుతున్నాడు. సో భగవంతుడు మనకి ఏమి మన జీవితం నుంచి దొంగతనం చేసినా మనకి రిటర్న్ లో చాలా ఇస్తాడంట రిటర్న్. ఎవరైనా సరే మన లోపల ఉన్న కామాన్ని తీసేస్తాడు భగవంతుడు. అలోయిం, అవకాశం ఇవ్వండి కృష్ణుడికి మీ మనసు దొంగలించడానికి. పట్టేసుకోకండి, అమ్మో నా మనసులోకి నువ్వు రావద్దు కృష్ణ, నువ్వు అట్లా ప్రొటెక్ట్ చేసుకోకండి. మనము వి షుడ్ బి ఓపెన్. కృష్ణుడు దొంగతనానికి వస్తే రా అని వి షుడ్ వెల్కమ్. వస్తాడు, రోజు వస్తాడు. ఎవరో ఒకరు చెప్తారు, అరే నాయన చాంటింగ్ చేయరా స్వామి అంట. మీరేమనాలి? చాంటింగ్ చేసేస్తా, దొంగతనం చూస్తా ఎట్లా దొంగతనం చేసేయను దొంగతనం అని చెప్పేసి శిష్యుడు అల్లోయి. అటువంటి పురుషోత్తముని. పురుషోత్తం అంటే ఏంటి? పురుషులలో ఉత్తముడు. ఉత్తమ అంటే పదం ఏంటి? ఉత అంటే పైన అని అర్థం, తమ అంటే అంధకారం. ఆ పురుషోత్తముడు మన తమస్ నేచర్ని, మన అంధకారమైన నేచర్ని పైన పంపిస్తాడంట, అంటే శుద్ధ సత్వంలోకి పంపిస్తాడంట మనకు భగవంతుడు. అందుకే భగవంతుడు ఉత్తమ శ్లోకి అని కూడా అంటాం భగవంతుని. మనం ఉత్తమ శ్లోకి అంటే ఎవరి శ్లోకములైతే మనము చెబుతామో, ఎవరి యొక్క వైభవాన్ని అయితే మనం ఆ శ్లోకము రూపంలో కీర్తిస్తాము, వారు మనల్ని ఏం చేస్తారంట? ఉత్తమ అంటే తమస్ నేచర్ కి పైన పంపిస్తారంట మనకు. అంటే మన సాత్వికమైన నేచర్ వస్తుందంట. అందుకే శ్లోకాలు చదవాలి. ఎక్కువ చదివితే ఏమవుతుందంటే మన తమో గుణం నుంచి మనము సత్వగుణంకి రావడానికి అవకాశాలు ఉంటాయంట. అదొక రీజన్. రెండవ రీజన్ ఏంటంటే ఉత్తమ శ్లోకాన్ని ఎందుకంటామంటే భగవంతుడిని చాలా గొప్ప గొప్ప శ్లోకాలతో కీర్తిస్తారంట, అందుకైనా ఉత్తమ శ్లోకి అంటారంట. మూడవ రీజన్ ఏమంటే ఈ శ్లోకాలన్నీ కూడా భగవంతుని కీర్తిస్తున్నాయి కాబట్టి ఇవన్నీ ఉత్తమ శ్లోకాలు అయ్యాయి అని చెప్పేసి చెప్తున్నాయి అన్నమాట. సో అటువంటి పురుష ఉత్తముణ్ణి నమస్కారము అని చెప్పేసి మనకు బిల్వమంగళ ఠాకూర్ చెప్తున్నారు. సో కృష్ణ వస్తే లెట్ హిమ్ స్టీల్. మన కామాన్ని, క్రోధాన్ని, లోభాల్ని, ఇవన్నిటిని మనం ఎంత పైన హ్యాంగ్ చేసినా కృష్ణ వచ్చి పట్టేసుకుంటాడు. ఎప్పుడు? మనకు ఆ విల్లింగ్నెస్ ఉంటే. మనకు ఆ విల్లింగ్నెస్ ఉండాలి. కృష్ణుడు రావాలి,
దొంగతనం చెయ్యాలి అనే విల్లింగ్నెస్ మనకు ఉండాలి. మనం అందరం జన్మాష్టమి వస్తుంది. జన్మాష్టమి వస్తే అందరూ వేస్తారన్నమాట. కృష్ణుడి యొక్క అడుగులు వేస్తా ఉంటారన్నమాట. మా ఇంటికి రా, మా ఇంటికి రా, మా ఇంటికి రా అని. పొరపాటు నెక్స్ట్ రోజు మీ అకౌంట్ లో ₹1,00,000 పోయినాయి అనుకోండి. అయ్యో ఎక్కడ పోయినా ఏడ్ చేస్తాం అన్నమాట. నిన్ననే కదా పిలిచావేనని. అలా అని చెప్పేసి కృష్ణుడు ఓన్లీ మీ డబ్బుల కోసం రాడు, భయపడొద్దు. చెప్తున్నా, కృష్ణుడు ఎందుకు రమ్మన్నాం మనము? అంత ప్రేమ మనకు కావాలని. కానీ కృష్ణుడు ఎక్కడైతే ఇలాంటి భౌతిక గుణాలు ఉంటాయి అక్కడ కృష్ణుడు రాడు. అందుకే ఏం చేస్తాడు, అమ్మా తల్లి నన్ను రమ్మన్నావు కదా, వస్తాను, కానీ ఇది నీకు అడ్డు వస్తుంది, నేను తీసేస్తాను, తీసేసి ఇది పక్కన పెట్టేసి వస్తాను దగ్గరకంటే. ఇది ఎప్పుడైతే పక్కన పెడతామో అమ్మో అమ్మో అమ్మని ఏడ్చేస్తాం మనం. కదా పక్కన ఎందుకు పెట్టాడు? ఎందుకంటే మీ ఇద్దరి మధ్య బ్లాక్ ని క్లియర్ చేస్తున్నాడు భగవంతుడు. దానికి రెడీ ఉన్నాం మనం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ చాలా టెంపరీ థింగ్స్, చాలా టెంపరీ థింగ్స్. వీటిని మనం పక్కన పెట్టేయాలి భగవంతుడి దగ్గరికి పోవాలంటే. చిన్నప్పటి నుంచి ఒకటి చెప్తా ఉంటాం, వచ్చేటప్పుడు ఏం తీసుకురాము, పోయేటప్పుడు ఏం తీసుకుపోము, చిన్నప్పుడు చెప్తా ఉంటాం. కానీ ఎవరు ఫాలో అవ్వరు. ఎందుకంటే అంత ఈజీయా ఈ భౌతిక యొక్క మన ఈ భౌతిక ఉన్నటువంటి వస్తువుల్ని వదిలేసుకోవడం అంత ఈజీ కాదు. చాలా కష్టం, చాలా కష్టం. కానీ భగవంతుడు వచ్చి వాటిని తీసేసినప్పుడు వి షుడ్ వెల్కమ్ దట్, షుడ్ బి హ్యాపీ దట్ ఓకే కృష్ణుడు దీన్ని తీసేస్తున్నాడు, ఐఎమ్ హ్యాపీ. నేను ఎప్పుడో ఎగ్జాంపుల్ చెప్తా ఉంటా, కుక్క కాటేసింది అనుకో, కుక్క కాటేస్తే బొడ్డు చుట్టూ 12 ఇంజక్షన్లు ఇస్తారు. 12 ఇంజక్షన్లు ఇవ్వగానే ఒక ఇంజక్షన్ ఇవ్వగానే ఏమనుకోవాలి మనం? అమ్మా అనుకోవద్దంట. ఏమనాలంట? అమ్మయ్య ఒక ఇంజక్షన్ అయిపోయింది, ఇంకా 11 ఇంజక్షన్లే ఉన్నాయి అనుకోవాలంట. అలాగే మన జీవితంలో కూడా ఏదైనా మన నుంచి దూరం అయిందనుకోండి, అమ్మయ్య ఒకటి తీసేసిండు కృష్ణుడు, ఇంకెన్ని ఉన్నాయో ఇప్పుడు తీసేస్తాడు అని అనుకోవాలంట. లేదు ఈ ఒక ఇంజక్షన్ గురించి ఏడ్చుకుంటా కూర్చున్నాం అనుకోండి, అవుతుందా పని? కుక్క కాటిపోతుందా మనకి? పోదు. అలాగే మనం కూడా కుక్క కాటు అంటే బేసికల్గా భౌతిక ప్రపంచంలో ఇరుక్కుపోయినాం. కృష్ణుడు ఒకటి తీసేస్తాడు వచ్చి, అప్పుడు ఏమనుకోవాలి మనం? అమ్మయ్య ఒకటి తీసేసిండు, ఇంకెన్ని ఉన్నాయి, తీసేస్తాడు, తొందరగా అయిపోతుంది అనుకోవాలి. అంతేగాని ఒక్కటి తీసేసిన దాని గురించి మనం ఏడ్చుకుంటూ కూర్చున్నాం అనుకోండి, అవుతుందా పని? అవదు. సో మనం అందరం కూడా మన జీవితంలో ఏదన్నా పోతే అది కృష్ణుని తీసుకున్నాడు అని అనుకోవాలి. నిన్న చెప్పుకున్నామని యోగ క్షేమ వహామ్యహం, మన యోగమును క్షేమమును భగవంతుడు చూసుకుంటాడు. ఆ నమ్మకం మనకు ఉండాలి. ఆ నమ్మకం లేకపోతే మనం భగవంతుడి దగ్గర అంత ఈజీగా వెళ్ళలేం. ఎందుకంటే ఏదొచ్చినా మనం కింద పడిపోతాం. కానీ మనం ఎప్పుడు ఇలానే నిలబడాలంటే ఇది భగవంతుడు చేస్తున్నాడు, భగవంతుడు నాకేం కావాలో నాకన్నా ఎక్కువ ఆయనకు తెలుసు, ఆయన చూసుకుంటాడులే అనే నమ్మకం మనకు ఉండాలి. అప్పుడే మనము ముందుకెళ్ళగలుగుతాం భక్తి మార్గాన్ని. సో ఈ విధంగా బిల్వమంగళ్ ఠాకూర్ ఈ చౌరాష్టకాన్ని ఎంతో చక్కగా రచించారన్నమాట. ఇది మనం ఈ రోజు మొదటి శ్లోకం నేర్చుకున్నాం. వ్రజే ప్రసిద్ధం నవనీత చౌరం గోపాంగనానాం చడుకూల చౌరం అనేక జన్మార్జిత పాప చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. ఇది మొదటి శ్లోకం. రేపు రెండవ శ్లోకం నేర్చుకుందాం సౌరాష్టకంలో. ఈ విధంగా మనకు మొత్తం 8 శ్లోకాలు ఉంటాయి. ఇది అష్టకం కాబట్టి అంటే ఇంకా 7 క్లాసెస్ ఉంటాయి. ఇప్పటి వరకు మనకు 4th క్లాస్ అయింది, అంటే మొత్తం 11 క్లాసెస్ లో మనం చౌరాష్టకం కంప్లీట్ చేసుకుందాం. వీలైతే ప్రతి పదార్థాన్ని నేర్చుకోండి. వ్రజే అంటే వ్రజభూమిలో, ప్రసిద్ధం అంటే గొప్పవాడుగా. ఇలా గొప్పవాడంట నవనీత చౌరం, నవనీతం అంటే వెన్న, ఆ వెన్నను దొంగతనం చేయడం అంటే వెన్న దొంగలాగా ప్రసిద్ధి అంట వ్రజభూమిలో. ఎవరు? కృష్ణుడు. నెక్స్ట్ గోపాంగనానాంచ అంటే గోపికల యొక్క అంగవస్త్రాలని, దూకూలం వస్త్రాలని తీసేసుకుంటాడు, దొంగతనం చేసిన వాడు అనమాట. గోపాంగనానాంశ డూకూల చౌరం. నెక్స్ట్ ఏంటంట అనేక అంటే ఎన్నో అన్లిమిటెడ్ గా అనేక జన్మ పాప చౌరం, అనేక జన్మల నుంచి వచ్చినటువంటి పాపాలన్నింటినీ కూడా దొంగతనం చేస్తాడంట. అలాంటి దొంగ ఎవరంటైనా చౌర అగ్రగణ్యం అంటే దొంగలలో సుప్రీం దొంగ అన్నమాట. చౌర అగ్రగణ్యం పురుషం నమామి. మీరు మొదటి లైన్ చూశారనుకోండి,
మొదటి లైన్‌లో భగవంతుడు ఏం చేస్తున్నాడు? వ్రజే ప్రసిద్ధం నవనీత చోరం అంటే ప్లేఫుల్ థింగ్స్. అంటే అంటే ఏంటారు? ఆడుకుంటూ దొంగతనం చేసేవాడనమాట. నెక్స్ట్ లైన్‌లో చూసినామనుకోండి గోపాంగనానాంచ డూకుల చౌరం అంటే ఇంటిమేట్‌గా దొంగతనం చేశాడు. మూడవది చూశారనుకోండి అనేక జన్మార్జిత పాపచ్చౌరం అంటే ఒక దయగల్ల దొంగ అన్నమాట. దయగల్ల దొంగ. నాలుగవదేంటి? చౌరాగ్రగణ్యం పురుషును సుప్రీం దొంగ అంటే. సో అటువంటి సుప్రీం దొంగకి మనమందరం కూడా నమస్కారం పెడుతూ ఆయన మన జీవితంలో కూడా రావాలి. మన జీవితంలో దొంగతనం చేయాలని కొద్దిగా అడగడానికి కొద్దిగా కష్టంగా ఉంటది. కానీ అడుగుదాం మనమందరం కూడా. ఎందుకంటే ఎవరికి కూడా ఎవరి దగ్గర దొంగతనం చేసినా కృష్ణుడు వాళ్ళని ఉట్టి చేతులతో పంపలేదు. దానికి లక్షల కోట్ల రేట్ల సంపద తన చేతిలో పెట్టి పంపించారు. శ్రీల ప్రభుపాదుల వారైనప్పటికి కూడా, బిల్వమంగళ్ ఠాకూర్ అయినప్పటికి కూడా, బలి మహారాజ్ అయినప్పటికి కూడా, ధ్రువ మహారాజ్ అయినా కూడా, ఎవరికైనా మన మన దృష్టిలో సంపద అంటే భౌతిక వస్తువులు, కృష్ణుని విషయంలో సంపద అంటే ప్రేమ. సో అటువంటి ప్రేమను భగవంతుడు మనకి ఇవ్వాలని చెప్పేసి మనం అందరం కూడా భగవంతుడిని ప్రార్థిద్దాం. సో చౌరాష్టకంకి జై. శ్రీల బిల్వ మంగళ ఠాకూర్ కి జై. శ్రీల ప్రభుపాద్ కి జై.